శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, హిందూ ధర్మంలో స్త్రీ పాత్ర గురించి చెప్పుకుంటున్నాం కదమ్మా. అవునండి. స్త్రీలు ఎన్నో విధాల మాటలు పడుతున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. అవును. ఆ రోజుల్లోనూ అట్లాగే ఉంది, ఈ రోజుల్లోనూ ఇట్లానే ఉంది. అవును. ఏమిటంటారు స్త్రీకి ఈ బాధ? తప్పకుండా తెలియజేస్తానమ్మా. అందరికీ ముందు శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అహల్య, ద్రౌపది, కుంతి. కుంతి కుంతి చూసారా, సంతానాన్ని ఆ గంధర్వుల ద్వారా సంతానం ప్రసాదించబడింది ఆవిడికి. యాదవరాజు యొక్క కుమార్తె, యాదవ వంశ కులస్తురాలు కుంతి. కుంతిదేవి కృష్ణుడికి మేనత్త. అవును కదా. అవునండి. అయినా కూడా ఆ యొక్క పాండురాజు భార్య కింద ఉంటుంది. కర్ణుడు పుట్టిన ఇవంతా తెలుసు. ఈ కర్ణుడు పుట్టడము, తర్వాత ఆవిడకి వివాహం అవ్వడము, ఈ పంచపాండవులు పుట్టడము, అయినా కూడా ఆవిడ కన్యే. ఎందుకు ఆవిడ సంతానం అంతా ఎలా ప్రసాదించబడ్డారు? దేవతల ద్వారా ప్రసాదించబడ్డారు. దేవతల ద్వారా ప్రసాదించబడ్డారు. వ్యాసుడు ఎలా పుట్టాడు తెలుసా అండి? వ్యాసుడు వాళ్ళు కన్యల కింద మారిపోయారు అంతే. అవునంతే. నిజమేనండి. ఎవడో వస్తాడు, మీ దేవుళ్ళకి ఒక్కొక్కరికి 5 భర్తలు అంటూ ఉండి ఏదో కూస్తూ ఉంటాడు. కుయ్యమనండి, ఈసారి కోతలే మిగులుతాయి. సమాధానం ఘాటుగా. మా దేవుళ్ళు ఎవ్వరు మహాత్ములే ఉన్నారు తప్ప సామాన్యుడు లేరు. మా స్త్రీలని మేము దేవతల కింద పూజిస్తామనడానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళకి అంతే. ఎంత పెద్ద స్థానాన్ని ఇచ్చారు చూడండి. వాళ్ళ నామము స్మరించినంత మాత్రము చేతనే మహాపాతకములు నశిస్తూ ఉంటాయి. మహాపాతకాలు పోతాయి. మీరు ఎంతసేపు మాకు పాపం కావాలా, పుణ్యం కావాలా, స్వర్గం కావాలా, నరకం కావాలా అని కొట్టుకుంటూ ఉంటారు. మేము పాపులు అనుకుంటారు. మేము కాదు, మేము చాలా పుణ్యాత్ములం. మేము మోక్షం కోసమే ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాం. మేము పాపులం కాదు, మాలో పాపుల రక్తం లేదు. ఇది గ్రహించండి మన హిందువులు. నిజం. మాకు పాపమైన రక్తమే లేదు. కరెక్ట్. వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మేము పాపులం అనుకుంటున్నాం. మేము అనుక్షణం మహాత్ముల కింద మారడానికే ప్రయత్నం చేస్తాం. ఇది నా ధర్మం, ఇది నా హిందూ ధర్మం, ఇది నా సనాతన ధర్మం. ఇది స్త్రీకి అందరూ ఇచ్చిన విలువిచ్చిన పుణ్యభూమి. నిజమండి. కరెక్టే. మనం ఏం పాపం చేయలేదు, తప్పులు చేయలేదు. అందుకే ఇక్కడ మన ధర్మశాస్త్రాల్లో నేను భగవంతుడితో సమానం, అహం బ్రహ్మాస్మి అని చెప్పబడింది తప్ప నేను పాపిని అని ఎక్కడా చెప్పబడలా. నా రక్తం పాపం, నేను పాపం అని ఎక్కడా చెప్పలే. ఇలాంటి ధర్మాన్ని వదిలేసి పాపుల్లో కలవడానికి పోతున్నారు. నిజమండి. ఈ పాపల్లో ఏంటిది ఇలాంటి ఇంత ధర్మాన్ని వదిలేసి పాపుల రక్తంలో కలవడానికి పోతున్నారు. కళ్ళు తెరవండి కాస్తైనా. కర్మ. అక్కడ స్త్రీకి ఇచ్చే విలువేంటి, ఇక్కడేంటి? ఇక్కడ స్త్రీని ఎంత గొప్పగా చూపించారు. పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం. ఋషులు చెప్పిన వాక్యం కదా. ఋషులు చెప్పిన మంత్రం కదా. అద్భుతంగా ఇది అలాంటి కన్యల్ని తలుచుకుంటే మహాపాతకములు నశిస్తాయి. కుంతీదేవి పంచ పాండవులని, అటు కర్ణుడిని కూడా వరప్రసాదం వాళ్ళంతే. ఆవిడికి వరప్రసాదం. అలా తలుచుగానే ఇలా పుట్టేశారమ్మా వాళ్ళు. ఇలా ఆవిడ దుర్వాస మహామునికి ఆవిడ సపర్యలు చేస్తుంది. దూర్వాసుడు అంతటి వాడు ఈవిడ సేవ, ఆవిడ మామూలుగానే కోపం కదా. అంతటి వాడు ఈవిడ సేవకి మెచ్చి వరం ఇచ్చాడు. పాపం చిన్నతనం ఆవిడికి తెలియక ఈ ఇచ్చిన వరం నిజం అవుతుందో లేదో అని సూర్యుడిని నమస్కరిస్తే మంత్రం చదువుకుంది. పాపం వదిలేయాలని వదిలేయలేదులేండి. సినిమాలో అలా చూపిస్తున్న ఆ సమయంలో, ఆ చిన్నతనంలో ఏం చేయాలో తెలియక పాపం నదికి తండ్రి ఏమంటాడో, ఏమని చెప్పాలో అర్థం కాని వయసులో పాపం ఏరులో వదిలేసింది తప్ప. అందుకే ఏం చెప్పారు, అలా అందరు ఇలాంటి నిందలేస్తున్నారు కాబట్టి పంచకన్యల్లో ఒక స్థానం సంపాదించింది. చూడండి, వీళ్ళందరూ నిందలు పడ్డవాళ్లే. అహల్య, ద్రౌపది, కుంతి. నిజమండి. తర్వాత వస్తున్నామండి మనం తార. మరి తార కూడా వాలి యొక్క భార్య తార. అవునండి. యుద్ధంలో ఓడిపోతుంది. సుగ్రీవుడు ఆవిడ్ని
ఇక్కడ ఏంటి తెలుసా అండి, జంతు నియమం వాళ్ళది. మర్కటము కదా, వానరులు కదా, ఆ నియమం ప్రకారము ఒకరి భార్యను ఇంకొకరు చేసుకోవచ్చు అనేది నియమం. జంతువులకు నియమం, మనుషులు కాదు వాళ్ళు. మనుషులు కాదు. అన్న భార్యను తమ్ముడు ఎత్తుకుపోయాడు అనేది కూస్తూ ఉంటారు. కాదు కాదు, అది వాళ్ళ న్యాయం, వానర న్యాయం, వానర నీతి అది. అందుకని ఆవిడకి కూడా చూడండి ఎంతటి స్థానాన్ని ఇచ్చారు. తార వాలి యొక్క మరణానంతరం సుగ్రీవుడు దగ్గర ఉంటుంది ఆవిడ. అవునవును. వీళ్ళందరూ అపనిందలు పడ్డవాళ్లే అందరు. వాళ్ళనే మరి తలుచుకుంటే పుణ్యం వస్తుందంటే వాళ్ళు మనుషులు అపనిందలు వేస్తమే కానీ వాళ్ళ శాస్త్రంలో ఎక్కడ అది తప్పు కాదు. కాదు, ఇది సమాజానికి తెలియచెప్పడం కూడా, స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని తెలియచెప్పడం కోసం. మన ధర్మం అంటే మామూలు విషయం అనుకున్నారండి హిందూ ధర్మం అంటే. తర్వాత వచ్చేసండి మండోదరి. అసలు ఆవిడ రాక్షస రాజు రావణుడు బ్రహ్మ యొక్క భార్య. అతను రావణ బ్రహ్మ అంటారు. అవును, పరమశివ భక్తుడు. అతనికి తెలియని విషయాలు లేవు. పరమశివ భక్తుడు, మూర్ఖత్వము. పరమశివ భక్తుడు నవగ్రహాలను తన మెట్ల కింద చేసుకుని మెట్లెక్కిన మహానుభావుడు. రాక్షసుడు, మహారాక్షసుడు, మహానుభావుడు కాదు, మహారాక్షసుడు. అంటే ఇక్కడ చూడండి, బ్రహ్మత్వం, ఇక్కడ బ్రాహ్మణత్వం అనేది కులం కాదు. ఆ బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించిన అసుర ప్రవృత్తిని వదలలేకపోయాడు. అసుర ప్రవర్తన వల్ల రాక్షసుడైపోయాడు. నీకు ఎంత బ్రహ్మజ్ఞానం ఉంది, ఉపయోగమే ఉంది. అతనికి ఉన్నంత శివుడు పిలిస్తే పలికాడు ఆయన. మరి సులభుడు కదా, బోళా శంకరుడు కదా, అందరికి పలికేస్తాడు. ఈయన తపస్సు కూడా చిన్న విషయం కాదు, గొప్ప విషయం అండి. ఆయన శివ తపస్సు మామూలు తపస్సు కాదు. అలాంటి ఆయన భార్య ఈ మండోదరి. భర్త ఎంత మంది స్త్రీలని వేడిపించుంటాడు, అయినా పతివ్రత శిరోమణి, రాక్షస కాంత అయినా కూడా, రాక్షసుడి యొక్క భార్య అయినా కూడా పరమ సాధ్వీమణి, పరమ పతివ్రత. ఆయన ఎంతమంది స్త్రీలతో ఉన్నా ఆవిడ కన్యే. ఆవిడికి సంతానం ఉన్నారుగా, మేఘనాథుడు, కుంభకర్ణుడు, ఇలా ఇత్యాది సంతానం ఉన్నారుగా. ఇంద్రజిత్ ఆయన మేఘనాథుడు అంటాడు. ఇట్లా అలాగా ఆవిడ కూడా కన్య. ఇలాంటి 5 అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి తథా పంచకన్యాస్మరే నిత్యం మహాపాతక నాశనం. ఎటువంటి పాపములైనా నశిస్తాయి. పాపము చెయ్యాలనే ఆలోచన నుంచి కూడా మనం రక్షించబడతాము. పాపం చెయ్యాలని కూడా ఆలోచన నుంచి తప్పు అనేది కూడా రాకుండా ఉంటుంది. తప్పు రాకుండా అందరూ చక్కగా ప్రతిరోజు 1 సెకండ్ పడుతుంది ఈ శ్లోకం చదవడానికి. అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి తదా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం. చిన్న శ్లోకంతోనే పాతకాలన్నీ పోతాయి. తెలిసి చేయకూడదు, తెలియక చేసిన పాపాల వల్లనే పాపాలే. ఇది మన హిందూ ధర్మం, ఇది మన సనాతన ధర్మం. ఇది మన సనాతన ధర్మంలో హిందువులు స్త్రీలకు ఇచ్చిన విలువ. స్త్రీ అంటే శక్తి, ఎంత గొప్ప విలువ ఇచ్చారు. ఇది తెలుసుకోండి. అంతేగాని స్త్రీని అణగదొక్కుతున్నారు, స్త్రీని అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మనం చేస్తున్నాం, ధర్మాలు ఎక్కడా చేయలే. మన ధర్మశాస్త్రంలో కూడా స్త్రీలను ఏమీ తొక్కిపెట్టలేదు. స్త్రీలు చేయకూడనివి చేసేవి చెప్పారు, అంతే చెప్పారు. స్త్రీకి కొన్ని కట్టుబాట్లు విలువలు ఉంటాయి కదా, అవి చెప్పారు. దీన్ని బట్టి అది కూడా స్త్రీ రక్షణ కోసమే. నిజమే కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి తెలుసుకున్నాము. ఈ శ్లోకం చక్కగా చదువుకున్నాము. అందరికీ శ్రీమాత్రే నమః.